మిత్రులారా నమస్తే. నేను మీ Chaturvedi. Welcome back to Chaturvedi Talk. In the course of Chaturvedi Talk, today I would like to discuss about a thing which is pressing or which is pushing the people into a pathetic condition. And real life ఇది ఏంటంటే వల్ల ఈ సమాజం పోకడలు అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి యువకుల విషయానికి వస్తాయి. అంటే స్కూల్ దశలోంచి దాదాపు కాలేజీ దశ దాకా చదువుకుంటున్నటువంటి విద్యార్థుల విషయం ఒకటి చూస్తుంటే మనకు చాలా ఆందోళన కలిగిస్తుందండి నిజంగా. సో ఎంత విచిత్రంగా అంటే ఈ పరీక్షల ఫలితాలు వచ్చేటువంటి సమయంలో పేపర్ చూద్దామంటే ఆ పేపర్లో మొత్తం అన్ని విషాద వార్తలే ఉంటున్నాయి, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి. ఏంటంటే ఒక విద్యార్థి అంటే గద్వాల్లోనూ ఇక్కడ ఒక ఇంటర్ విద్యార్థిట ఇంకా రేపు మాపో రిజల్ట్ రాబోతుంది, అరే నేను సరిగ్గా ఎగ్జామ్ రాయలేదే, నేను ఫెయిల్ అయిపోతానేమో, నేను ఫెయిల్ అయిపోయే అవకాశమే ఉంది అనేటువంటి ఆందోళనతోటి ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకుందట. తీరా ఆత్మహత్య చేసుకున్న తర్వాత అసలు విషాదం ఏంటంటే ఫెయిల్ అయిపోతానేమోనని ఆందోళన చేసుకున్న ఆ విద్యార్థి పాపం ఆత్మహత్య చేసుకున్న తర్వాత తీరా రిజల్ట్ చూస్తే 391 మార్కులు వచ్చాయి. చాలా మంచి మార్కులతో అమ్మాయి పాస్ అయింది. ఎంత దారుణం అండి! దీన్ని ఏమనుకోవాలి అసలు మనం? ఎంత దారుణమైనటువంటి విషయం చూడండి. ఇది క్షణికావేశంలో ఏం జరుగుతుందో అంటే భవిష్యత్తును మనం ఎవరూ అంచనా వేయలేమండి. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఆ ఫలితం ఎట్లా ఉంటుంది, ఫలితం వచ్చిందాకా ఆగకుండా ఆ ఫలితం ఎట్లా ఉంటుందో, ఏమైపోతానో ఏమిటో అనే ఒక ఆందోళనలోకి వెళ్ళిపోయి తనకు తానే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇంతకన్నా విషాదం ఏముంటుందండి? ఇంకా తల్లిదండ్రులకు ఎంత విషాదం. తన జీవితానికి తను ఇంటర్ దాకా చదివించి పెంచి పెద్ద చేసి అల్లారముద్దుగా చేసుకొని ఆ పరీక్షలు రాసి కనీసం పిల్లలు ఎందుకు ఇంత సెన్సిబుల్గా ఇంత సెన్సిటివ్గా తయారయ్యారో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుందండి. రిజల్ట్ ఎట్లా వస్తుందో ఫెయిల్ అవుతానేమో అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడం ఏందండి? ఇది ఇట్లా పోతే ఇంకెవరో ఆ శ్రీకాకుళంలో ఒక విద్యార్థి మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నారని, ఇంకెవరో 10th క్లాస్లో ఏపీలోనే అనుకుంటాను మార్కులు తక్కువ వచ్చాయని అక్కడ ఆత్మహత్య చేసుకోవటం. అసలు ఎంత దారుణమైన పరిస్థితులు ఉంది వాళ్ళ సమాజం. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు ఇంత అన్రెస్ట్, ఎందుకు ఇంత ఇన్సెక్యూరిటీ, ఎందుకు ఇంత అంటే అన్ఎక్స్పెక్టెడ్ డిసిషన్స్ ఎందుకు ఇట్లా తీసుకుంటున్నారు? ఎందుకు అంటే 10thలోనో లేకపోతే ఇంటర్లోనో ఒక దగ్గర పాస్ అయిపోవడమే జీవితం కాదు కదండి. అఫ్కోర్స్ పాస్ అయిపోతాం, ముందుకెళ్తాం, పాస్ అయిపోతే ఫెయిల్ అయిపోతే ఇంకోసారి రాసుకుంటాం, ఇంకోసారి పాస్ అవుతాం, ముందుకు వెళ్ళిపోతాం. పరీక్ష తప్పినంత మాత్రాన జీవితాన్ని అంతం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. జీవితం చాలా విలువైంది కదా. జీవితంలో పరీక్షలు ఉంటాయి, ఎన్నో పరీక్షలు ఉంటాయి. పరీక్షలు రాసుకుంటుంటాం, వెళ్తూ ఉంటాం, పాస్ అవుతూ ఉంటాం, ఒకసారి ఫెయిల్ అవుతాం, ఇంకోసారి బాగా చదివితే పాస్ అవుతాం. కానీ జీవితంలో ఫెయిల్ అయిపోతే మళ్ళీ పాస్ అయ్యే అవకాశం లేదు కదా. జీవితంలో ఫెయిల్ అయిపోవటం అంటే చనిపోవటం. జీవితంలో చనిపోయిన తర్వాత ఇంకా నేను ఎవరు పాస్ చేస్తారు? మళ్ళీ జీవితం అనేటువంటి పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతే, చావటం అనేది జీవితం అనే పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోవటం. ఫెయిల్ అయిపోయిన తర్వాత నిన్నెవరు మళ్ళీ బతికిస్తారు, నిన్నెవరు చేస్తారు? కాబట్టి లైఫ్ ఈజ్ వెరీ వ్యాలిడ్ థింగ్ అండి. జీవితం చాలా విలువైంది. గెలిపోవటములు సహజం కదా. ఓసారి ఓడిపోతాం, 10 సార్లు ఓడిపోతాం, 11వ సారి కూడా గెలుస్తాం అనేటువంటి ధైర్యంతో మనం పోరాటం చేయాలి. అది కదా లైఫ్ అంటే. చూడండి పాపం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎంత దీనంగా ఉంటుంది, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు చూడండి అల్లార ముద్దుగా చెమట ఓడ్చి కష్టపడి పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి పెద్దవాళ్ళని చేసి బడికి పంపించి కాలేజీకి పంపించి చదువుకున్న తర్వాత తీరా ఆఫ్టర్ ఆల్ మార్కులు రాలేదని రిజల్ట్ ఫలితాలు రాకముందే ఫెయిల్ అవుతానని ఆందోళనతో చచ్చిపోవటం ఏంటి? తీరా వచ్చిన తర్వాత ఫెయిల్ అయినంత మాత్రాన తనుజాలించుకోవటం ఏంటి? ఆత్మహత్యలు చేసుకోవటం ఏంటి? తాము చంపుకోవడం ఏంటి? అసలు ఏంటండి ఇది అసలు? నిజానికి అందుకే నాకు అనిపిస్తుంది తరగతి గదుల్లో పాఠాలతో పాటు జీవిత పాఠాలు బోధించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుందండి. జీవితాన్ని ఎట్లా మోల్డ్ చేసుకోవాలి, అసలు జీవితం అంటే ఏమిటి, జీవితం ఎంత విలువైంది, జీవితాన్ని ఎట్లా మనం ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, పరీక్షలే పరమార్థం కాదు,
పరీక్షలో పాస్ అవ్వడంతోటే ఫెయిల్ అయిపోతే పాస్ అయిపోతే అంత గొప్పవాళ్ళు, పాస్ అయిన వాళ్ళంతా ఫెయిల్ అయిన వాళ్ళంతా ఏదో పనికిరాని వాళ్ళు, లేకపోతే ఫెయిల్ అయిపోతే ఇంకా నీకు ఆ తర్వాత జీవితమే లేదు అనేటువంటి ఒక వాతావరణంలోకి చిన్న చిన్న పిల్లలు అసలు ఎట్లా ఆలోచించగలుగుతున్నారు వీళ్ళు? అంత లేత వయసులో ఉన్నటువంటి పిల్లలు పాపం అసలు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుంది? మార్కులు తక్కువ వస్తే కూడా ఆత్మహత్య చేసుకోవటం ఏంటండి? ఇవాళ తక్కువ వచ్చినాయి, రేపు ఇంకో ఎగ్జామ్లు ఎక్కువ వస్తాయి, నష్టం ఏముందండి? అది 100% అది కాదు కదా క్రైటీరియా. లేకపోతే ఇవాళ ఫెయిల్ అయినావు, రేపు ఇంకోసారి రాసుకుంటే పాస్ అయిపోతావు, నష్టమే ఉంది దాంట్లో. కానీ జీవితం అట్లా కాదు కదా. జీవితం ఒకసారి ఈ ప్రపంచం మీదకి, ఈ భూమి మీదకి మనం వచ్చామంటే ఇంకా దట్ ఈజ్ ఫర్ ఎవర్. అది జీవితాన్ని మనం కొనసాగించాలి. గెలిపోవటములు, పాస్ అవ్వటాలు, ఫెయిల్ అవ్వటాలు ఇవన్నీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద లైఫ్ అనేటువంటి ఆలోచన వీళ్ళకి ఎందుకు ఉండదు? ఆ దిశగా వీళ్ళకి విద్యా వ్యవస్థలో వీళ్ళకి విద్య ఎందుకు అందటం లేదు? ఆ రకమైన కౌన్సిలింగు, ఆ రకమైనటువంటి సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ వీళ్ళకి ఎందుకు ఉండట్లేదు? చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే, చిన్న చిన్న సమస్యలకే తమ జీవితాన్ని తామే అంతం చేసుకోవడం ఏంటండి అసలు? దీనికి ఎక్కడ ఉంది ఫుల్ స్టాప్? ఒక ఉపాధ్యాయుడిగా నేను ఆలోచించినప్పుడు ఇవన్నీ నన్ను కలవరానికి గురి చేస్తున్నటువంటి అంశాలండి. నిజానికి రిజల్ట్స్ వస్తున్నాయంటే గుండె లబ్డబ్ 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 అంటుందండి నిజానికి. ఎక్కడ ఏ వార్త వినాల్సి వస్తుందో అని. జస్ట్ నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడే చాలా ఆందోళనకు గురవలసిన పరిస్థితి పాపం. మరి ఇంత అంత సరిగ్గా రాయలేదనేటువంటి డౌట్ ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి పాపం? అదొకటి. తర్వాత పిల్లల విషయానికి వస్తే ఎట్లా చెప్పుకోవాలి? మీరు తల్లిదండ్రులు ఎంతో క్షోభ పెట్టిన వాళ్ళు అవుతారు, బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. తొందరపడి డెసిషన్స్ తీసుకోవద్దు అట్లాంటి. ఇవాళ కాకపోతే రేపు పాస్ అవుతారు. ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వడం లైఫ్ కాదు కదా. ఇంకేదో కూడా చదివాను నేను. అక్కడ సురేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. అయినా సరే ఎట్లాంటి కలతకు గురి కాకుండా, సరే ఫెయిల్ అయ్యాను, ఎందుకు ఫెయిల్ అయ్యానని చెప్పి తనని తాను విశ్లేషించుకొని తర్వాత మళ్ళీ రాస్తే పాస్ అయ్యాడు. అది కాదు విషయం. ఇక్కడ విషయం ఏంటంటే తర్వాత అదే వ్యక్తి ఒక సమయంలో ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి మళ్ళీ ఛాలెంజింగ్గా తీసుకొని అదే ఇంటర్లో పాస్ అయ్యి, మళ్ళీ డిగ్రీ పాస్ అయ్యి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యాడంటే ఆయన పాపం. సివిల్ ప్రిపేర్ అయ్యి రాస్తే ఆయనకు 988వ ర్యాంక్ వచ్చింది. సివిల్స్లో ఎంపికయ్యాడు ఆయన. అంటే ఒక ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి కూడా సివిల్స్లో ఫెయిల్ అయ్యాడు, సివిల్స్లో ఎంపిక అయ్యాడు అంటే ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి కూడా. అంటే చూడండి జీవితం అతన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకుపోయింది. మరి అట్లే ఫెయిల్ అయ్యారని చెప్పి జీవితాన్ని అంతం చేసుకుంటే అక్కడ ఒక సివిల్స్, ఒక సమాజానికి అవసరమైనటువంటి ఒక గొప్ప అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు ఈ సమాజానికి అందేవాడు కాదు కదా. నా బిడ్డ సివిల్స్లో ఎంపిక అయ్యాడు అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి తల్లిదండ్రులకు ఒక గొప్ప అవకాశాన్ని, అద్భుతమైనటువంటి మరి విషయాన్ని అది ఆయన అవకాశం ఇచ్చేవాడు కాదు కదా. అంటే చూసారా? కాబట్టి లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఈజ్ దేర్ అహెడ్ ఆఫ్ యూ. నీ ముందు ఇంకా చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుంది. ఇంటర్లో ఫెయిల్ అయిపోయినందుకే, 10థ్లో ఫెయిల్ అయిపోయినందుకే ఏదో అంతా అయిపోయింది, జీవితం అంతం అయిపోయింది అది దయచేసి భావించకండి విద్యార్థులారా. ఎవరైనా సరే మీరు మీ మార్కుల కంటే, మీ క్లాసెస్ మీరు ఫెయిల్ పాసా అనే కంటే మీ జీవితం చాలా విలువైంది. మిమ్మల్ని నమ్ముకున్న, మీ మీద ఎన్నో ఆశలు, కలలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల విషయంలో కూడా మీ జీవితం చాలా విలువైంది. ఇంకో విషయం అండి, ఇక్కడ తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. దయచేసి పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత తక్కువ మార్కులు వచ్చినా మీ పిల్లల్ని ఏమీ నిందించకండి. దయచేసి మీ పిల్లల్ని మరొకరి పిల్లలతోటి కంపేర్ చేసి, పోలిక చేసి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకండి. పిల్లలు లేత వయసులో లేత మనసు కలిగినటువంటి వాళ్ళు హర్ట్ అవుతారండి. ఎప్పుడైనా పిల్లల్ని మిగతా వాళ్ళతో పోలిక చేసి చెప్పకూడదు. ప్రతి వాళ్ళకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. వాళ్ళు హర్ట్ అవుతారు, నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు, నర్వస్గా ఫీల్ అయిపోతారు, ఒంటరిగా ఫీల్ అయిపోతారు. అరే ఇక ఫెయిల్ అయినాక ఈ జీవితం ఎందుకు, ఈ జీవితాన్ని అంతం చేసుకోవాల్సిందే అనేటువంటి నిర్ణయానికి చేసుకొచ్చి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల చివరికి కడుపుకోత మిగిలేది ఎవరంటే తల్లిదండ్రులుగా మీకే. కాబట్టి పరీక్షా ఫలితాలు రాబోతున్నప్పటికీ, వచ్చినప్పటికీ, వస్తున్నాయన్నప్పటికీ కూడా దయచేసి పరీక్షా ఫలితాలు ప్రకటించడానికి ముందు కొద్ది రోజులు, పరీక్షా ఫలితాలు ప్రకటించిన తర్వాత కొద్ది రోజులు కూడా దయచేసి మీ పిల్లలతో గడపండి. మార్కులు తగ్గినా సరే, ఫెయిల్ అయినా సరే ఏం పర్వాలేదు నాన్న, ఏం పర్వాలేదమ్మా, ఇవాళ కాకపోతే ఇంకోసారి రాసుకుంటాం. ఇప్పుడు సప్లిమెంటరీ దాకా కూడా అవసరంలే, ఇన్స్టెంట్గా మళ్ళీ ఎగ్జామ్స్ పెడుతున్నారు. 10th వాళ్ళకి కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ. మళ్ళీ వెంటనే ఫీజు కట్టేసి మళ్ళీ రాయొచ్చు, ఎగ్జామ్స్ రాయొచ్చు, తప్పకుండా పాస్ అవుతావు. ఫెయిల్ అయినంత మాత్రాన అదేమీ కాదు. నీ జీవితం చాలా విలువైంది, ఏం పర్వాలేదు తల్లి, ఏం పర్వాలేదు నాన్న అని దయచేసి మీ పిల్లల్ని ఓదార్చండి.
దయచేసి మీ పిల్లల్ని దగ్గరకు తీసుకోండి, మంచి మాటలు చెప్పండి, వాళ్ళకి ధైర్యాన్ని చెప్పండి. ఫెయిల్ అయ్యాము కదా అని చెప్పేసి ఎట్లాంటి అఘాయిత్యానికి పాల్పడొద్దు. మీరు దయచేసి ఉండండి అని వారు ఓదార్చండి. ప్రేమతో వాళ్ళని దగ్గరకు తీసుకోండి, వాళ్ళని కనిపెట్టుకుని ఉండండి. అప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరగవు. ఆత్మహత్యలు జరగకుండా చూసుకునేటువంటి జాగ్రత్తలు అన్నమాట ఇవన్నీ కూడా. పాపం పిల్లలు కదండి, ఏం తెలుస్తుంది చెప్పండి. పెద్దవాళ్ళ మనకే తెలియదు. ఒకనొక సందర్భంలో ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనే దానికి మనమే ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటాం. అట్లాంటిది పిల్లలండి, వాళ్ళు ఎంతో జీవితం ఉంది వాళ్ళ ముందు. పరీక్షలు ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అంతం చేసుకోవటం ఏంటి? ఒక 2 మార్కులు తగ్గాయనుకోండి, పోయింది ఏముంది? 2 మార్కులు తగ్గినంత మాత్రాన తగ్గినవాడేవాడో ఈడియట్ అని కాదు. 2 మార్కులు తగ్గినంత మాత్రాన ఆ అమ్మాయి ఏదో ఈ ప్రపంచం కొట్టుకుపోయినట్టు కాదు. చెప్పండి మీ పిల్లలకి, ఏం పర్వాలేదు నాన్న, ఓ 10 మార్కులు తగ్గినా నష్టం ఏం లేదు. వెరీ గుడ్, నీ ప్రయత్నం నువ్వు చేసావు, టైం బాగాలేదు, నువ్వు ఫెయిల్ అయ్యావు, ఏం పర్వాలేదు, మళ్ళీ ప్రిపేర్ అవ్వు. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి రాసుకో, ఇన్స్టెంట్ రాసుకో, సప్లిమెంటరీ అని రాసుకో, ఛాన్స్ ఉంది కదా నీకు, పాస్ అవుతావు నువ్వు. ఇంకా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని నీ లైఫ్ని ఇంకా అందంగా తీర్చిదిద్దుకో, ఇంకాస్త ప్లాన్ చేసుకుందాం. డెఫినెట్గా తల్లిదండ్రులుగా నీకు ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని ఇట్లాంటి మాటలు చెబుతూ వాళ్ళని ఓదార్చారనుకోండి, డెఫినెట్గా ఇట్లాంటి ఆత్మహత్యల్ని, ఇట్లాంటి కడుపు కోతల్ని మనం కొంతవరకైనా నిరోధించగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పిల్లల్ని వాళ్ళ ప్రతిభ పరీక్షల్లో తక్కువ కనబడితే, మార్కులు తక్కువ స్కోర్ చేస్తే ఎదుటి వాళ్ళతో పోల్చకండి. ఏం పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు, మీరు ఏం కంగారు పడొద్దని చెప్పేసి వాళ్ళని ఓదార్చండి. ఎందుకంటే పిల్లలకి ఎంతో భవిష్యత్తు ఉంది. ఇవాళ కాకపోతే రేపు పాస్ అవుతారు. మార్కులే సర్వస్వం కాదు కదా. మార్కుల్లో ఫెయిల్ అయిన వాళ్ళు, అకాడమిక్స్లో సరిగ్గా లేని వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేసినటువంటి సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. జస్ట్ ఇందాక నేను చెప్పినట్టు సురేష్ అనేటువంటి ఒక విద్యార్థి ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రాసి ఉత్తీర్ణుడై మరి సివిల్స్లో ఎంపిక అవడం జరిగిందంటే చూడండి, ఎంతో భవిష్యత్తు ఉంది. అంటే ఒక ఫెయిల్ అయిన విద్యార్థి కూడా ఒక అద్భుతమైనటువంటి అందమైన భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఫెయిల్ అయినంత మాత్రాన జీవితాన్ని తనువును చాలించేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆత్మహత్యలకు పాల్పడాల్సిన అవసరం లేదు. పిల్లలు, మీరు మీ తల్లిదండ్రులకి గురించి ఆలోచించండి. వాళ్ళకి ఎంత గుండె కోత, ఎంత కడుపు కోత ఉంటుంది. అల్లారందుగా మిమ్మల్ని పెంచుకొని అర్ధాంతరంగా మీరు తనువు చాలిస్తే ఇక అది జీవితాంతం వాళ్ళని వెంటాడుతూ ఉంది. అట్లాగని తల్లిదండ్రులారా, పిల్లల్ని ధైర్యంగా ఇవ్వండి. పరీక్షల ముందు, పరీక్షల తర్వాత, ఫలితాలకు ముందు, ఫలితాల తర్వాత వాళ్ళని కనిపెట్టుకుని ఉండండి. తరచుగా వాళ్ళని ఓదారుస్తూ ఉండండి. ఏం పర్వాలేదని ధైర్యం చెప్పండి. మళ్ళీ రాయనన్నా, మళ్ళీ రాయమ్మా, నీకేం పర్వాలేదు. ఇప్పుడు ఫెయిల్ అయినంత మాత్రం నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తల్లి. ఇప్పుడు ఫెయిల్ అయినంత మాత్రం నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదురా నాన్న. మళ్ళీ రాయనా నాన్న, మళ్ళీ రాయి తల్లి, మేము ఉన్నాం నీకు. మార్కులే సర్వస్వం కాదు తల్లి, మార్కులే సర్వస్వం కాదు నాయన అని ఇట్లా మీరు పిల్లలకు చెప్పండి. వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చండి. ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ధైర్యాన్ని ఇవ్వండి. అందుకే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఈ సంఘటన చూసిన తర్వాత మళ్ళీ దీని మీద మరి చిత్తలూరి టాక్లో భాగంగా మాట్లాడదాం అనిపించింది. కాబట్టి పిల్లలేమో ఆ రకంగా ఆలోచించాలి. ముందు మళ్ళీ ఎంతో అందమైన భవిష్యత్తు ఉందని ఆలోచించండి. మీ జీవితం చాలా ఇంపార్టెంట్. జీవితం ఒకసారి వస్తుంది, ఈ భూమి మీదకి మన అవకాశం ఒకసారి వస్తుంది. బతికినంతకాలం మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. మనం దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి. గెలుపోవటంలు అనేవి సహజం. ఎప్పుడు మనం గెలుస్తామా? కొన్నిసార్లు ఓడిపోతాం కూడా. బట్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్స్ అవర్ సక్సెస్. ప్రతి ఫెయిల్యూర్ కూడా మన సక్సెస్ దిశగా మనల్ని ముందుకు నడిపించేటువంటి అస్త్రంగా మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన జీవితమే ఓడిపోయింది అనుకోవద్దండి. విద్యార్థులుగా అట్లా మీరుండండి. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ పిల్లల్ని ఓదార్చండి, ధైర్యం చెప్పండి, ఏం పర్వాలేదని వెన్నుతట్టండి, వాళ్ళతో పాటే ఉండండి. అప్పుడు మరి పరీక్ష ఫలితాల తర్వాత జరిగే ఇట్లాంటి ఘోరాలు, ఆత్మహత్యలు మనం చూడకుండా ఉంటాం. మరి సమాజం సుభిక్షంగా ఉంటుంది. తల్లిదండ్రులు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, రేపటి తరం కూడా, రేపటి సమాజం కూడా బాగుంటుంది. మరి దీంట్లో ఉపాధ్యాయుల పాత్ర కూడా కొంత ఉంటుంది. నేనేమంటానంటే, మరి కౌన్సిలింగ్ ఇవ్వాలంటే కొంతమంది పిల్లలకి కూడా ఏంటంటే తరగతి గదుల్లో
ఫలితాలు పరీక్షలో పాస్ అవ్వడం కూడా అదే పాస్ అవ్వడం ఒక్కటే జీవితం ఏం కాదు. కోర్స్ పాస్ అవ్వడానికి మార్కులు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ టైం బాగోలేక ఫెయిల్ అయినా కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకోసారి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ వచ్చే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఫెయిల్ అవ్వడం వెనుక కారణాలు వెతుక్కుందాం. పాస్ అవ్వడానికి ఎట్లాంటి కారణాలు ఉన్నాయో ఆలోచిద్దాం. ఆ రకంగా మనం ప్రయత్నం చేద్దాం. మళ్ళీ పాస్ అవుతాం. మళ్ళీ జీవితంలో గొప్పగా మనం పైకి వస్తాం. ఏం నైరాశ్యంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏం నర్వస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందడుగు వేద్దాం. అట్లా ఉండాలి. జీవితం చాలా విలువైంది మార్కుల కంటే కూడా. ఈ విషయాన్ని మరి ఉపాధ్యాయులు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి, మరి పిల్లలు కూడా జీవితం చాలా విలువైంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇట్లా ఈ రకంగా చేస్తే మరి ఇట్లాంటి ఆత్మహత్యలు జరగకుండా ఉంటాయని మరి ఒక ఇంటలెక్చువల్గా, ఒక క్రిటిక్గా, నేను ఒక పోయిట్గా, ఒక ఉపాధ్యాయుడిగా మరి నేను దిస్ ఈజ్ వాట్ ఐ ఒపీనియన్ అండి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. బట్ ఎనీహౌ అది ప్యాథటిక్ కండిషన్, చాలా సాడ్ మూమెంట్స్ అండి. నిజంగా పసిపిల్లలండి. అసలు అలా వయసు ఏమిటి, వాళ్ళేమిటి, ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటండి, ఎంత దారుణం అసలు. ఇట్లాంటివి జరగకూడదండి. కాబట్టి మరి సరైన కౌన్సిలింగ్ అవసరం. సరైన జ్ఞానాన్ని వాళ్ళకు మనం ఇవ్వాలి. పిల్లలకు కూడా సరైన ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. వాళ్ళకు సెక్యూర్డ్గా వాళ్ళు ఫీల్ అయ్యేలాగా మనం వాళ్ళ వెన్నంటే ఉండాలి. వాళ్ళకి ధైర్యం చెప్పాలండి. పెద్దవాళ్ళు కాదు మన బాధ్యత. అప్పుడు మాత్రమే మరి ఇట్లాంటి ఆత్మహత్యల్ని మనం ఆపాలిగే అవకాశం ఉంటుంది. తద్వారా మన సమాజం సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే మరి నేటి పిల్లలే కదా రేపటి భావి భారత పౌరులు. వాళ్ళు రేపటి సమాజం వాళ్ళది. మరి వాళ్ళను మన వెన్నంటే ఉంచుకుందాం. ధైర్యాన్ని నూరిపోద్దాం. రేపటి సమాజం బలంగా తయారవడానికి మరి జీవితం చాలా ముఖ్యమైనటువంటి అవగాహనను మనం పిల్లల్లో పెంపొందిద్దామండి. అది నా ఆలోచన. మరి ఈ నా ఆలోచన మీకు నచ్చినట్లయితే లవ్ యూ ఆల్. మరి ఐ వాంట్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇట్లా చిత్తలూరి టాక్లో భాగంగా చాలా విషయాలు, కొన్నిసార్లు సినిమాల గురించి, కొన్నిసార్లు సమాజంలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి, ఇష్యూస్ మీద కూడా మరి ఎట్లా ఉండాలి సమాజం, పిల్లలు ఎట్లా ఉండాలి, సమాజం ఎట్లా ఉండాలి, ఇట్లాంటి అన్ని విషయాలు, కరెంట్ అఫైర్స్ మీద కూడా మరి ఏది ఈ సమాజానికి మనం చర్చించుకోవడానికి అవకాశం ఉందో అట్లా చర్చించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను తీసుకొని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ కూడా నా అభిప్రాయాలు మాత్రమే. నా అభిప్రాయాలతో ఏకీభవించిన వాళ్ళు నన్ను మరి దయచేసి సపోర్ట్ చేయండి. ఏదైనా మనం మాట్లాడుకోవాలంటే ఇట్స్ ఏ డైజ్ వేర్ ఐఎమ్ ఏబుల్ టు షేర్ మై వ్యూస్ విత్ యూ ఆల్. అట్లా ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఉంటుంది. మన అభిప్రాయాలు మనం ఒకరితో ఒకరు ఇలా చర్చించుకొని పంచుకోగలిగినప్పుడే మరి మనకు ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహన ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే మనం బతకాలి, మనతో పాటు మరో నలుగురు బతకాలి. కాబట్టి లివ్ అండ్ లెట్ లివ్ షుడ్ బి అవర్ స్లోగన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.